హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? మన ఛానల్లో వీడియో పెట్టాను. మొత్తం 124 పొట్టేళ్ళు అనేది మన ఛానల్లో వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి మన అన్న వాళ్ళు అనేది తెలంగాణ హైదరాబాద్ దగ్గర నుంచి మన అన్న వాళ్ళు కాల్ చేసి ఇక్కడ పార్టీ అనేది అన్న వాళ్ళు అనేది రాలేదు, నేనే దగ్గరుండి 2 బళ్ళకి అనేది 124 పిల్లలు అనేది లోడ్ చేశాను. ఇవి మనం జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాం, ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి అనే డీటెయిల్స్ అయితే మన అన్న వాళ్ళు రాలేదు కాబట్టి 2 బళ్ళకి 2 మనుషులను సెట్ చేశాను. అంటే మన వాళ్ళు డ్రైవింగ్ లో ఉంటారు, వెనకాల పిల్లలు పడిపోయినా లేచినా చూసుకుంటా ఉండడానికి ఆ బండికి ఈ బండికి 2 మనుషులను సెట్ చేయడానికి వాళ్ళకి ఎంత అమౌంట్ నేను ఇస్తానన్నాడు. ఇక్కడ నేనే లైవ్ లోకి వచ్చి అన్న వాళ్ళకి ప్రతి పిల్లని చూసుకొని ఏ ప్రాబ్లం లేదన్నా హెల్తీగా ఉన్నాయి అన్ని అన్న వాళ్ళకి చెప్పిన తర్వాత, సరే వెంకీ నీ మీద నమ్మకం కాబట్టి నీ మీద నమ్మకంతో నీ అకౌంట్ నెంబర్ పెట్టు, నీ అకౌంట్ నెంబర్ అనేది మొత్తం అమౌంట్ ట్రాన్స్లేషన్ చేస్తాను, నువ్వు వెళ్ళి దగ్గరుండి లోడ్ అనేది చేసి పంపించండి. ఒక 2 మనుషులు అయితే ఖచ్చితంగా పంపించమన్నాడు. ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ మీద ఉంటారు, అక్కడ వెనకాల పడిపోయినా లేచినా ఎందుకంటే తొక్కుంటాయి, ఏదైనా సరే చూసుకోవాలి కాబట్టి ఒక మంచి మనిషిని సెట్ చేయమన్నాడు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనం లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇవి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించానో, ఈ లోడ్ ఎక్కడికి వెళ్తుంది అనే డీటెయిల్స్ అయితే మనం ఫోన్లో డీటెయిల్స్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే పిల్లలు అనేది కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను. ఓకేనా? ఒక్కసారి మీరు ఈ పిల్లలు అనేది నీట్గా చూడండి. ఈ వీడియో మనకి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాము, లోడ్ ఎక్కడికి వెళ్తామని చెప్పే ముందు ఈ పిల్లల్లో ఒక కాన్సెప్ట్ ఉంది బ్రదర్. ఇక్కడ వచ్చేసి ఒక కామెంట్, బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి కదా, ఆ కామెంట్లకి ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి పిల్ల బాగా చూడండి అన్న. మీరు ఈ బ్యాచ్లో మీకు 2 నెలల పిల్ల అనేది ఏదైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ 3 నెలల పిల్ల అనేది ఉన్నాయి, కొన్ని ఉన్నాయి 3 నెలల పిల్ల అనేది ఉన్నాయి, లేవని నేను చెప్పడంలా. 2 నెలలు 3 నెలల పిల్ల అనేది ఎక్కువగా ఉన్నాయని ఒక అన్న వచ్చాడు. ఎక్కడ మన కొత్తకోట నుంచి ఒక అన్న అయితే మనకి వచ్చాడు. ఫస్ట్ మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాని కింద కామెంట్ పెట్టాడు. తర్వాత వచ్చేసి ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఈరోజు వీడియో కింద కూడా ఒక కామెంట్ పెట్టాడు. సరే, ఈ కామెంట్లకి చూసి మనం సైలెంట్గా వదిలేసామంటే మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకని నేను దీనికి రీజన్ ఏంటంటే, ఈ వీడియోలో మీకు చూడండి బ్రదర్, ఇప్పుడు పిల్లలు అనేది వరుసగా వస్తున్నాయి, నేను నీట్గా చూపిస్తున్నాను. తర్వాత ఈ పిల్లల్లో మీకు 2 నెలల పిల్ల ఉంది వెంకీ, అతను చెప్పింది కరెక్టు అనేసి మీరు అనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ నేను మామూలుగా ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఆ కామెంట్లు పట్టించుకొని మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంతోమంది పెడుతుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు అనేసి నేను కూడా అనుకున్నా. కానీ ఇక్కడ మొన్న ఒక రీజన్ జరిగింది, ఆ రీజన్ మీకు చెప్తాను. తర్వాత మీరు వాడి నెంబర్ కూడా పెడతాను, వాడి నెంబర్కి కాల్ చేసి నా ఫాలోవర్స్ కానీ నా అభిమానులు కానీ ఎవరైనా సరే వాడితో కూడా మాట్లాడండి. వెంకీ ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియోలో మీకు ఆ 3 మంత్స్ పిల్ల ఇక్కడ లాస్ట్లో వస్తుంది కదా, ఆ పల్ల పిల్ల అలాంటి పిల్లలు మాత్రం ఒక 10 పిల్లలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి లేవని నేను చెప్పడం లేదు, ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్లో పోయే ఆ పల్ల పిల్ల నెల్లూరు పల్ల అనగా అలాంటి పిల్లలు ఒక 10 పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్లో. మిగతా అన్ని మనకి 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ పిల్లలు కూడా మీకు ఒకసారి దానా వేస్తున్నారు అన్నవాళ్ళు. ఆ దానా దగ్గర చూపిస్తారు చూడండి మీరు. ఈ పిల్లల్లో మీకు 2 నెలల పిల్ల బ్రదర్, ఇక్కడ వచ్చేసి మనకి 2 నెలల పిల్ల అనేది ఉంది. అందుకు మోసపోయాను, 300 కిలోమీటర్లు వెళ్ళాను, నేను మోసపోయాను వాడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు అన్న. దీనికి రీజన్ అయితే చెప్తానన్న. ఇక్కడ ఏంటంటే ఫోన్ చేశాడు అన్న, ఇట్లా నాకు ఒక 20 పిల్లలు కావాలి, 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు కావాలి అన్న అని ఫోన్ చేశాడు. సరే అన్న, ఉన్నాయి రాండి చూపిస్తాను ఇప్పిస్తాను అన్న వాళ్ళకి చెప్పాను. బండి తీసుకొని వస్తాను అన్నాడు. అన్న ఇక్కడ వచ్చిన తర్వాత కుదురుతాయో కుదరవో చెప్పలేము, నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ట్రాన్స్పోర్ట్ బండి మీకు కావాలంటే రేటు కుదిరిన తర్వాత ఇక్కడ పంపిస్తానని చెప్తాను అన్న వాళ్ళకి. అందుకని నేను మ్యాక్సిమం ఇక్కడ మామూలుగా ట్రైన్కో బస్కో రాండి అన్న, కుదిరిన తర్వాత మీకు బండి మాట్లాడి నేను పంపిస్తానని నేను చెప్తాను. కానీ ఇక్కడ అన్న వాళ్ళు బండి తీసుకొస్తా ఉన్నారు, ఓకేనా మీకు పిల్లలు అయితే ఉన్నాయి, ఒక 20 పిల్లలు అయితే ఇప్పిస్తాను. ఇక్కడ అడిగింది మనకి 20 పిల్లలు ఇప్పిస్తాను అన్నాడు. అడిగింది మనకి 20 పిల్లలు కావాలని అడిగాడు, రమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత వీటిలో 5 మంత్స్ 6 మంత్స్ పిల్లలు అనేది సపరేట్గా ఒక 60 పిల్లలు అనేది పక్కన పెట్టాం, 60-70 పిల్లలు అనేది పక్కకు చేసాం. ఇంకా మిగతా పిల్లల్లో మొత్తం ఈ కట్ట అనేది మనకి 124 పిల్లలు బెదర్. 124 పిల్లలు అనేది మనకి 3 మంత్స్ పిల్లలు 10 మాత్రమే వస్తాయి, 4 మంత్స్ పిల్లల పైనే ఉన్నాయి కానీ 3 మంత్స్ పిల్లలు అనేది అంతకుమించి 2 నెలల పిల్లలు అనేది లేదు. ఈ బ్యాచ్లో మనకి 5 మంత్స్ 6 మంత్స్ పిల్లలు ఒక 60 పిల్లలు అనేది పక్కన పెట్టిన తర్వాత ఉండే పిల్లల్లో నీకు నచ్చిన పిల్లలు ఒక 20 పిల్లలు తీసుకుని అన్నకి చెప్పాను నేను. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఈ పిల్లలు వద్దు, పెద్ద పిల్లలు కావాలి అని అడిగాడు. ఈ 60 పిల్లల్లో కూడా
ఆయనకు నచ్చిన పిల్ల 20 పిల్లలు అడిగాడు, కానీ 15 పిల్లలే నాకు నచ్చిన పిల్లలు తీసుకుంటానన్నా, పిల్ల నాకు 7,500కి ఇప్పించన్నా అన్నాడు. అన్న ఇక్కడ మొత్తం 124 పిల్లల్లో సరే 4 మంత్స్ 5 మంత్స్ పిల్లల్లో కూడా కాకుండా మీకు 3 మంత్స్ పిల్లలు వద్దంటే పక్కన పెట్టి నీకు మిగతా ఉండే పిల్లల్లో 60-70 పిల్లలు మొత్తం 120 పిల్లల్లో ఇంకా 60 పిల్లల్లో నీకు నచ్చిన పిల్లలు కొమ్మొచ్చిన పిల్లలు 4 మంత్స్ పిల్లలు పైన పిల్లలే ఉన్నాయన్న, నీకు నచ్చిన పిల్లలు 20 పిల్లలు తీసుకో, జత 15,000కే ఇప్పిస్తానని అన్న వాళ్ళకి చెప్పాను. నాకు వద్దన్నా, నాకు పెద్ద పిల్ల కావాలి అన్నాడు. పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 60 పిల్లల్లో సెలెక్ట్ పరంగా 20 తీసుకుంటా అంటే ఒక మాట మాట్లాడేవాళ్ళం. కానీ 60 పిల్లల్లో ఒక్కొక్క పిల్ల 10,000 11,000 అమ్మే పిల్లలు కూడా ఉన్నాయి వాటిలో, అంటే 6 మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి. అవి వాటిలో 15 పిల్లలే ఆయనకు నచ్చిన పిల్ల తీసుకుంటాడంట. 7,500కి జత 15,000కి అయితే కొంటాడంట. ఇక్కడ పిల్లలు మనవి కాదు, వేరే అన్న అతను ఇవ్వలేదు. సరే వచ్చాడు, 300 కిలోమీటర్లు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఓకే నీకు ఎందుకంటే ఆయన తప్పు ఏంటి, ఆయనకు నచ్చిన పిల్ల నేను ఇప్పిస్తే మంచివాడిని, లేదు ఆయనకు నచ్చిన పిల్లలు కానీ ఇప్పకపోతే నేను మోసగాడిని, ఫ్రాడ్ చేసేవాడిని. ఇది రీజన్ జరిగింది. వాడు వెళ్ళిన తర్వాత నేను వేరే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద కామెంట్, నేను 300 కిలోమీటర్లు వెళ్ళాను, వాడిని నమ్ముకొని పోయాడు, ఫ్రాడు, వీడు మోసం చేసి 2 నెలల పిల్లలు పెట్టాడు. అసలు ఆ కట్టలో 2 నెలల పిల్ల ఉందా మీరు చూడండి అన్న, ఒకవేళ ఉంది వెంకీ అని మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంక అంతకుమించి నేను ఏదైనా ఫ్రాడ్ చేసుండి, నేను ఏదైనా మోసం చేసుంటే ఓకే వాడు చెప్పింది నేను నమ్మాల. ఇలాంటి లుచ్చా నా కొడుకులు ఇప్పుడు వరకు నేను ఇప్పుడు ఏ వీడియోలో మాట్లాడాలా, ఇలాంటి లుచ్చా నా కొడుకులు కామెంట్ పెట్టే నా కొడుకులు చెప్తున్నా. ఏదైనా సరే నేను ఏదైనా తప్పు చేస్తే నేను భయపడాలి, తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు ఒక నా కొడుకు వచ్చాడు, వాడు కూడా 110 పిల్లలు కొన్నాడు. వాడు కొన్న తర్వాత వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నాడు. మాకు మోసం చేసి 3 నెలలు 2 నెలల పిల్ల మాకు 15,000కి 16,000 కొనిచ్చాడు అన్నాడు. నా వచ్చిన తర్వాత చూసుకుంటారు, మీకు నచ్చకపోతే మిమ్మల్ని కొనమని నేను బలవంతం చేయడంలే, మీకు నచ్చితే కొని తీసుకెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. అంతేగాని ఇలాంటి లుచ్చ నా కొడుకులు కామెంట్లు పెట్టి మీరు వెంకీ ఏంటో మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం తప్పు చేస్తే ఓకే మనం తప్పు చేసామని వదిలేస్తాం. ఇప్పుడు 2-3 కామెంట్లు వచ్చిన తర్వాత కూడా నేను సైలెంట్గా ఉన్నానంటే నేను తప్పు చేసినట్టే ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకు నేను ఇక్కడ రియాక్ట్ అవుతున్నా. కాబట్టి వేరేలా అనుకోవద్దన్నా, ఏంది వెంకీ ఇంత సీరియస్ ఇంత ఫైర్ అయ్యాను అని అనుకోవద్దు. తప్పు చేస్తే మనం భయపడాలి, తప్పు చేయనంత వరకు నా కొడుకు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలాంటి సీరియస్ మ్యాటర్ తీసుకోవాలా. ఎందుకంటే ఆ కామెంట్ చూస్తే జనాలు ఏమనుకుంటారంటే వెంకీ ఫ్రాడ్ చేశాడేమో అనుకుంటాడు. ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, కానీ కామెంట్లో రిప్లై ఇచ్చే కంటే డైరెక్ట్ వీడియోలో చెప్పాలనే ఈ వీడియోలో వీడి గురించి ఇలాంటి నా కొడుకులు ఉంటారు వస్తారు. ఇప్పుడు మన ఫాలోవర్స్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, 4-5 కట్టలు చూపిస్తా. మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. మీరు వచ్చారు కదా నేను ఇప్పకపోతే నేను ఎదవ నా కొడుకుని, ఫ్రాడ్ నా కొడుకుని, అంతే కదా మీ ఉద్దేశం అన్న. ఇక్కడ ఒకటన్నా ఎంతోమంది ఇక్కడ ఈ కట్ట అయితే ఈ లోడ్ అయితే అన్న వాళ్ళు అనేది ఇక్కడికి రాలేదు. తెలంగాణ హైదరాబాద్ పక్కన నమ్మకం మీద వెంకీ నువ్వు చెప్పావు, నువ్వు చూపించే పద్ధతి బాగుంది, నీ మీద నమ్మకం అని అన్న వాళ్ళు అనేది రాలేదు. ఇక్కడ మొత్తం ఈ బ్యాచ్ అనేది మొత్తం 124 పిల్లలు అనేది అన్న వాళ్ళు కొన్నారు. కట్ట మొత్తం 124 పిల్లలు. మన ఛానల్లో కూడా వీడియో పెట్టాను. ఈ కట్ట మన అన్న వాళ్ళకి నేను ఎంతకి ఇప్పించానని చెప్తాను. కాబట్టి ఇలాంటి లుచ్చా నా కొడుకుల కామెంట్లు మాత్రం మీరు పట్టించుకోవాలి బ్రదర్. ఎందుకంటే వెంకీ ఏంటో మీ అందరికీ తెలుసు. మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం లేదు. కానీ వచ్చిన నా కొడుకులు కుదరకపోతే దానికి నా తప్ప, బండి తీసుకురావద్దని నేను ముందే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కుదరకపోవచ్చు, ట్రాన్స్పోర్ట్ పడొద్దన్న, బస్కో ట్రైన్కో రాండి, నచ్చిన తర్వాత మీకు కావాలంటే ఇక్కడ మన విలేజ్లోనే బండ్లు మాట్లాడతానని చెప్తా, ప్రతి వీడియోలో కూడా చెప్తా. కానీ వాడు 3 మంత్స్ పిల్లలు కూడా కాదు, 2 నెలల పిల్లలు ఉన్నాయి అన్నాడు. అది నాకు నచ్చలేదు. 2 నెలల పిల్ల ఆ వీడియోలో అసలు లేవు, వాడు ఉన్నాయి అన్నాడు. సరే నిరూపించు, వచ్చి ఇట్లా 2 నెలల పిల్లలు అనేది పక్కనే చూపించు, అప్పుడు నేను నమ్ముతాను. 3 మంత్స్ అనేది ఒక 10 పిల్లలు అయితే ఉన్నాయి. తర్వాత 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి. 124 పిల్లలు 15 పిల్లలు వాడికి ఇవ్వలేదని వాడు వెళ్ళిపోయాడు. 300 కిలోమీటర్లు వెళ్ళాను, నాకు 10,000 బొక్క తొక్క ఇవన్నీ మాట్లాడాడు వాడు. అన్న ఒకటే చెప్తున్నా, వాడి నెంబర్ కూడా పెడతాను. నేను ఏదైనా తప్పు చేశాను, నేను ఏదైనా ఫ్రాడ్ చేశానంటే వాడు కాంటాక్ట్ అవ్వండి, చేసి మాట్లాడండి, తర్వాత నేను చెప్తాను. ఓకేనా. మొత్తం ఈ బ్యాచ్ 124 పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి
15,400 బ్రదర్. 15,400తో ఈ బ్యాచ్ అన్న వాళ్ళకైతే నేను లోడ్ అనేది పంపిస్తున్నాను. ఇక్కడ అన్న వాళ్ళు అనేది రాలేదు, నా మీద నమ్మకంతో అన్న వాళ్ళు అకౌంట్లో డబ్బులు పంపించారు. నేనే దగ్గరుండి లోడ్ అనేది పంపిస్తున్నాను. ఒకసారి మన బండి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని మాట్లాడదాం. ఓకే, మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ గోనుపల్లి విలేజ్ నుంచి తెలంగాణ దగ్గర ఏదో విలేజ్ పేరు చెప్పారు. లొకేషన్ పెట్టున్నాడు అన్న నీకు. ఆ లొకేషన్ అనేది వెళ్ళు. ఒక మనిషిని కూడా ఈ బండిలో ఒక మనిషిని, ఆ బండిలో ఒక మనిషిని అనేది పంపిస్తాను. అక్కడ అన్న వాళ్ళు రాలేదు, ఎందుకంటే మన మీద నమ్మకంతో అంత అమౌంట్ పంపించాడు. మనిషిని కూడా సిరొక బండ్లు ఎందుకు పెడుతున్నానంటే పిల్లలు పడుతుంటాయి, మీరు డ్రైవింగ్ లో ఉంటారు కాబట్టి అక్కడక్కడ మధ్యలో ఆ స్పీడ్ బ్రేకర్ల కాడ అంటే ఇక్కడ మనం ఎత్తా మేత పెట్టాం, నీళ్లు పెట్టేసి లోడ్ ఎత్తున్నాం, దానా పెట్టాం. ఆ లొకేషన్ పెట్టాడు కదా అన్న, ఆ లొకేషన్ కి వెళ్లి లోడ్ దింపినాక నీ బండిలో ఎన్ని వేస్తున్నావు? మన బండికి 60, ఆ బండికి వచ్చేసి 64. పెద్ద పిల్లలు అనేసి మనం 60 వేసుకున్నాం ఈ బండిలో. ఆ బండిలో వచ్చేసి 64, మొత్తం వచ్చేసి 124 పిల్లలు అయితే వేసినాం. సరే, జాగ్రత్తగా వెళ్ళేసి అక్కడ దింపినాక అన్లోడ్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టు. ఒకవేళ మాట్లాడితే అన్న వాళ్ళ చేత కూడా మాట్లాడిచ్చు, ఎందుకంటే అది మాట్లాడిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తా. సరేనా? ఇంకా మనకి రీడింగ్ అనేది ఇంకా నువ్వు నాకు వీడియో నేను తీసుకున్నా, అన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేసా. ఇక్కడ 0 పెట్టాం, ఒరిజినల్ రీడింగ్ పెట్టాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి 0 చూసుకోమను, ప్లస్ వచ్చి ఒరిజినల్ రీడింగ్ తీసుకోమను. కిలోమీటర్కి 20 రూపాయలు టోల్ గేట్లు అనేది మీరు పెట్టుకుంటున్నారు. ఇంకా మధ్యలో పీసీ ఖర్చు అనేది నేను చెప్పాను. ఇంకా అన్న వాళ్ళు అది ఎంతైనా చెప్పమని వెంకి నేను ఇస్తానన్నాడు. అది మీరు ఎంత అవుతే అంత అన్నతో చెప్పండి, నేను మాట్లాడి అన్నతో అయినా మాట్లాడిపిస్తా. సరేనా? సరే, జాగ్రత్త. అయితే మీరు బయలుదేరండి. ఇంకా ఆ బండితో అన్న కూడా మాట్లాడేద్దాం. కానీ ఈ బండికి అనేది మనకి 60 పిల్లలు, అది కొంచెం మనకి 5 months 6 months మధ్యలో ఉండే పిల్లలు కాబట్టి ఇవి వచ్చి మనకి 60 పిల్లలు వేసాం. ఎందుకంటే మరీ ఎక్కువ టైట్ అయితే లాంగ్ జర్నీ కాబట్టి దీనికి 60 పిల్లలు అనేది వేయించాం. ఇవి రేట్ అనేది నేను చెప్తాను, వీడియోలో మాట్లాడదాం. చెప్తాను, ఆల్రెడీ చెప్తాను, వీడియోలో చెప్తా, తర్వాత మాట్లాడదాం. ఈ బండికి అనేది మనం 64 పిల్లలు అనేది వేసాం. ఈ బండికి మొత్తం 124 పిల్లలు మొత్తం మనకి. ఆ బండికి ఈ బండికి మొత్తం 124 పిల్లలు అనేది లోడ్ చేసాం. తెలంగాణ ఆ విలేజ్ పేరు అయితే ఐడియా లేదు, లొకేషన్ అయితే పంపించాడు అన్న. ఇంకా నీ ఇద్దరికి తీసుకున్నాడా? అంటే నేను అనేది రీడింగ్ ఎవరిదైనా పెంచలేదైనా తీసుకుని ఒక బండి చాలు, ఎందుకంటే ఆ 2 అక్కడికి వెళ్తాయి కాబట్టి. సరే, అక్కడక్కడ కొంచెం పడతాయేమో, వాళ్ళు ఉంటారులే వెనకాల, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి దింపేసాను. ఇద్దరు జాగ్రత్తగా రండి. షేర్ చేయండి. ఓకేనా? ఓకే, బాగా చేయండి. ఓకేనా? మనకి 2 బళ్ళు అయిపోయిన తర్వాత చాలా మంది అదే 4 months 5 months పిల్లలు ఆడుతున్నారు. ఇంకా ఉన్నాయి 104 పిల్లలు ఒక బ్యాచ్ ఉన్నాయి. అవి కూడా వీడియో పెడతాం సార్. అవి కూడా వచ్చేసి మనకి 104 పిల్లలు అనేది వీడియో ఉంది. అది ఈరోజు సాయంత్రం అనేది అప్లోడ్ చేస్తాను. ఇట్లా మనకి పల్లెల్లో రైతుల దగ్గర అయితే లేవు బ్రదర్, ఏదైనా సరే పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి లేవు. కట్టలు చేసి మేపుకునే వాళ్ళ దగ్గర అనేది ఉన్నాయి. ఇలా మీకు ఈ మేకలు కానీ గొర్రెలు కానీ ఏదైనా సరే కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు పల్లెల్లో విలేజ్లో రైతు వారీగా ఉండే జీవాలు అయితే మనం మాట్లాడదాం. మన అన్న వాళ్ళు కూడా వచ్చున్నారు. అన్న మీరు మాట్లాడతారా? ఏమన్నా మీరు కాలే అన్న మాట్లాడతారా? రేపు మన లోడ్ ఎత్తేటప్పుడు, గొర్రెలు లోడ్ ఎత్తేటప్పుడు మన అన్న తెలంగాణ జగిత్యాల నుంచి కూడా అన్న వచ్చున్నాడు మనకి. ఆయనకి గొర్రెల కోసం వెళ్ళాం. గొర్రెలు అయితే సెట్ అయ్యాయి, కాకపోతే ఏంటంటే కొంచెం బేరం అనేది ఉంది. ఆ బేరం అయిపోయిన తర్వాత లోడింగ్ సాయంత్రం, మ్యాక్సిమం సాయంత్రమే ఆ లోడ్ కూడా తెలంగాణకి 67 గొర్రెలు ఏదో ఉన్నాయి, 69 గొర్రెలు 43 పిల్లలు. ఆ బ్యాచ్ బేరం అయితే అవుతుంది. అది ఓకే అయిన తర్వాత సాయంత్రం అనేది లోడింగ్ వెళ్తుంది. అది కూడా తర్వాత మనకు మేకలు మేకపోతులు చాలా మంది అడుగుతున్నారు, కానీ కొంచెం కష్టంగా ఉంది. అదేంటంటే కావాలంటే ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ అనేది పెడతాను. ఇంకా పల్లెల్లో రైతు వారికి గొర్రెలు పొట్టేళ్ళు అయితే మాత్రం దొరుకుతున్నాయి. మేకలు మేకపోతులు దొరికేది కష్టంగా ఉంది. ఒకవేళ అది ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అలాంటి బ్యాచ్లు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను. ఓకేనా? వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకేనా? ఇక్కడ మనకి బండ్లు అనేది వెళ్ళిపోయాయి. నైట్ 11, 12 అయింది లోడ్ అనేది. దింపేసి అన్లోడ్ చేసిన తర్వాత మన వాళ్ళు వీడియో పంపించారు. ఈ మొత్తం మనకి 124 పిల్లలు జత అనేది మనకి 15,400 మీద ఈ బ్యాచ్ అయితే మొత్తం అన్న వాళ్ళకి పంపించాం. లోడ్ అన్ని సేఫ్టీగా అక్కడ కౌంట్ చేసి అన్ని మన అన్న వాళ్ళ ఫామ్లో దించేశారు. దించిన తర్వాత మన పెంచలే అనేది వీడియో తీసి పంపించాడు. మొత్తం హెల్తీగా అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. వెంకీ పర్లేదు. అన్న కెమెరా ముందుకు రాలేదు. వెంకీ నేను కెమెరా ముందుకు రాను, నేను మాట్లాడలేను, పిల్లలని సేఫ్టీగా దిగాని నా అన్న వాళ్ళు నాకు కాల్ చేస్తారు. కాబట్టి అన్న వాళ్ళకి సేఫ్టీగా దిగిన అదే నాకు సంతోషం. ఓకేనా? వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.